హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే ఎగ్ పులుసు కర్రీ అండి. మనకి ఎగ్ పులుసు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఎక్కువ సమయం తీసుకోకుండానే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ లేని సమయంలో కూడా చక్కగా మనం ఈ ఎగ్ పులుసు కర్రీని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇది అన్నం, రోటీ, చపాతీ, పుల్కా అన్నిటిలోని కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎగ్ పులుసు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడ్డానికి ముందుగా నేను ఇక్కడ ఒక 6 ఎగ్లను తీసుకొని చక్కగా బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఈ ఎగ్స్ని పైన ఇలా చాకుతో కానీ స్పూన్తో కానీ 2 వైపులకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పులుసు అనేది లోపలికి వెళ్ళి చక్కగా టేస్టీగా ఉంటాయన్నమాట. నేను అన్ని ఎగ్స్కి ఇలాగే ఘాట్లు పెట్టి రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎగ్ పులుసు కర్రీకి మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఇలా పులుసు తీసి మనం పక్కన రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో చిటికడంత టర్మరిక్, అలాగే చిటికడంత కారము, చిటికడంత ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసిన ఎగ్స్ని కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి, మనకి పులుసులో వేసినప్పుడు మనకి విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఈ ఎగ్స్ అన్నీ ఫ్రై చేసినటువంటి ఈ ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా, అలాగే ఒక చెక్క, ఇలాచి, లవంగం కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 4-5 పచ్చిమిర్చిని వేసుకొని ఇలా లైట్గా మనకి రోస్ట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకి చక్కగా దోరగా వేగాలండి. వేగితే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి దోరగా వేగేంతవరకు ఆనియన్స్ని మనం వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఒక చిన్న టమాటో ముక్కను ఇలా కట్ చేసుకొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో మనకి చక్కగా మగ్గిపోవాలండి. ఈ టమాటో అంతా మగ్గిపోయే వరకు కొంచెం మూత పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసామంటే ఇలా మనకి చక్కగా టమాటో కూడా మగ్గిపోతుంది. ఈ సమయంలో దీంట్లోనే మనం చిటికడంతా టర్మరిక్ యాడ్ చేసుకున్నాము. అందులోని జీలకర్ర మరియు మెంతులు కలిపి పౌడర్ చేసిందండి. ఇది పులుపు కర్రీలో వేస్తే టేస్టీగా ఉంటుంది. అదొక చిన్న టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారంని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్, కారంని వేసుకొని ఇవన్నీ కూడా ఆనియన్స్కి పట్టే విధంగా ఇలా అంతా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మనం వేయించుకున్నామంటే ఈ మసాలాలన్నీ కూడా మనకి ఆనియన్స్కి చక్కగా పట్టేస్తాయి. ఇదంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగానే పులుసు తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు రసం అంతా ఇందులోనికి యాడ్ చేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ చింతపండు రసం అంతా ఇలా కలుపుకొని దీంట్లోనే కొంచెం గరం మసాలా, దానిలోనే కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసుకొని ఇదంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు దీన్ని రసంని ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అన్నీ కూడా, ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకొని ఈ పులుసు మొత్తం కూడా ఎగ్స్కి పట్టే విధంగా ఇలా అంతా కలుపుకోవాలి. ఇదంతా ఇలా ఒకసారి కలుపుకొని మనం చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి. మరొక నిమిషం పాటు దీన్ని మూత పెట్టుకొని కుక్ చేయాలి. 1 నిమిషం తర్వాత చూస్తే ఇది కొంచెం దగ్గర పడిపోతుందండి. ఈ సమయంలో 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ అండి, డ్రై కోకోనట్ పౌడరు, అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసామంటే పులుపుదనం తగ్గి కర్రీ మరింత టేస్టీగా మారుతుంది. ఇదంతా ఇలా ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత మూత తీసి చూసామంటే చూడండి పైన ఆయిల్ అంతా పేర్కొంటుంది. ఈ సమయంలో మనము కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ కట్టేసుకొని ఈ ఎగ్ పులుసు కర్రీని మొత్తం కూడా ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మన ఎగ్ పులుసు కర్రీ ఎంత చక్కగా ఈజీగా రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ఈ ఎగ్ పులుసు కర్రీని మీరు కూడా తయారు చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.